హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై స్టైల్ డెకర్. వెల్కమ్ టు మై 150 డేస్ ఛాలెంజ్. టుడేస్ డే 1. ఇప్పుడు నేను మా బ్యాక్ యార్డ్ ఇవన్నీ చూపిస్తున్నాను. ఎలా ఉన్నాయో చూడండి. అక్కడ ర్యాబిట్ వెళ్తుంది, చూస్తున్నారా? నేను ఇప్పుడే చూస్తున్నాను వీడియోలో. ఈరోజే పెట్టాను నేను లాంగ్ వీడియో. నాతో పాటు మీరు కూడా జర్నీ చేయండి ఈ 150 డేస్ సిరీస్. చాట్‌జీపీటీని అడిగితే ఇచ్చిందనమాట, ఇట్లా 150 డేస్ చేయాలంటే ఇలా చేయండి అని. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కూడా ట్రై చేయండి. నాతో పాటు మీరు కూడా గ్రో అవుదాం. మీరు చూడండి, నేను చూస్తూ ఉంటాను. చూస్తున్నారా మా గార్డెన్లో ఎన్ని ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో. ఈరోజు ఏం చెప్తాం అనుకున్నానంటే, ఇది మార్నింగ్ అనమాట. నేను ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం చేయలేదు. ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా, పూజ చేసుకున్నాను. అదే చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడే నేను మా మందిరం దగ్గరికి వెళ్ళాను. ఓపెన్ చేసి ఇంకా అది క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశాను అనమాట. డ్రై ఫ్లవర్స్ అవన్నీ ఉంటే అవన్నీ తీసేసాను. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఏమన్నా ఉంటే ఇగ్నోర్ చేయండి. అన్నీ క్లీన్ చేసుకొని, దీపాలు అన్నీ క్లీన్ చేసుకున్నాను. స్వీట్ చేద్దామని పాయసం చేశానండి. ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా. మిల్క్ వేసి సేమియా పాయసం చేశాను, ఈజీగా అయిపోతుందని. షుగరు, కొంచెం సేమియా వేసేసి ఇలాచీ పౌడర్ అన్నీ వేసుకున్నాను అనమాట. ఇలా చేసేసుకొని దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టుకున్నా అండి. సెకండ్ శనివారం, మన శుక్రవారము వస్తే కనుక అప్పుడు మంచి చేసుకుంటాను. ఫస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి సింపుల్గా చేసుకున్నాను. మీరు చూస్తారు కదా నాతో పాటు, అప్పుడు వీడియో తీస్తానులేండి. ఇప్పుడే ఇంకా స్వీట్ అయిపోయింది, అంతా పెట్టేసేసి ఇంకా బయటికి వెళ్ళి మనం గుమ్మానికి ఇదంతా వాటర్ కడిగేసేసి ఇంకా పసుపు రాసి బొట్లు పెడుతున్నానండి. మీరు ఎలా చేసుకున్నారో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. మనం అందరం టుగెదర్ ఇలా గ్రో అయ్యి అన్నీ హ్యాపీనెస్ అంతా షేర్ చేసుకుందాము. మాది మందార పువ్వు పూసిందండి, ఎంత బాగుందో కదా, ఆరెంజ్ కలర్ది. అదే అవి కట్ చేస్తున్నాను అనమాట. రోజెస్, మందార పూలు, సన్నజాజి పూలు అవన్నీ కోసాను, అన్నీ దేవుడికి పెడదామని. నేను అసలు ఈరోజు పోస్ట్ చేద్దాం అనుకోలేదు లాంగ్ వీడియో, కానీ ఈరోజు స్టార్ట్ చేద్దామని ఇంకా ఉన్న వీడియోస్తో తీసేసానండి. ఏమనుకోవద్దు, మళ్ళీ నెక్స్ట్ వీడియో చాలా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడే నేను కూడా ఎడిటింగ్ అవన్నీ నేర్చుకుంటున్నాను. లాంగ్ వీడియో పెట్టడము, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైము. ఇది నేను షార్ట్స్ కానీ తీసుకున్నాను, బట్ ఇంకా ఇది కూడా ఇలా యూజ్ చేసి ఒకటి లాంగ్ వీడియో పెడదామని పెట్టానన్నమాట. నేను ఎలా చేస్తున్నానో కూడా చూసి చెప్తారా? నాకు మెసేజ్ చేయండి. ఊదికడ్డీలు మంచివి కాదంటున్నారు కదండి, అందుకని ఊదికడ్డీలు పెట్టట్లేదు నేను. అసలు వాడకుండా మన ఇవి ఉంటాయి కదా, ధూప్ స్టిక్ లాంటివి, అవి పెడుతున్నాను. చిన్నవి దొరుకుతాయి కదా, అవి పెట్టేసేసి ఇంకా జస్ట్ సింపుల్గా అప్పుడు అన్నీ చదివేసుకున్నాను. అది వీడియోలో తీయలేదు, జస్ట్ దీపారాజన్ది ఇది హారతి ఇవ్వడం ఒక్కటే వీడియో తీశాను అనమాట. మిగతాదంతా నేను చదువుకున్నాను, అంతా పూజ చేసుకొని అన్నీ. నాకు మా వాడు హెల్ప్ చేశాడు, మా అబ్బాయి తీసాడు వీడియో అంతా నేను చేస్తుంటే. ఎలా ఉందో చెప్పండి.